హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి హెల్దీ ఇంకా చాలా యూస్ఫుల్ అయిన వీడియో మీతో షేర్ చేయబోతున్నానండి. అదేంటంటే జనరల్గా ఎగ్స్ని చాలామంది ఎక్కువసేపు బాయిల్ చేసేస్తారండి. దానివల్ల న్యూట్రిషియస్ బెనిఫిట్స్తో పాటు టేస్ట్ కూడా మారిపోతుంది. కానీ ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్తో పాటు ఇంకా ఎగ్ తినడం వల్ల వచ్చే ప్రయోజనాన్ని కూడా పొందొచ్చండి. ముందుగా వాటర్ని ఇలా బాయిల్ చేద్దామంటే ఇది బోర్ వాటర్ అలా కాకుండా మంచి వాటర్ ఉంటుంది కదండి, అలాంటి వాటర్ని మనం ఇట్లా ముందు బాయిల్ చేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సినంత వాటర్ని తీసుకోండి. తర్వాత ఇట్లా మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేయండి వాటర్ని బాగా. ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న వాటర్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకుందాం. కడగడం అంటే ఏంటంటారా, ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఎప్పుడు ఎగ్స్ని కడగకూడదండి. ఇట్లా బాయిల్ చేసుకుని ముందు మాత్రం కొంచెం కడిగి పెట్టుకోవచ్చు, ఎందుకంటే అవి కొంచెం నీట్గా ఉండవు కదా. సో ఇట్లా ఎగ్స్ని ఒక్కో ఎగ్ని ఇట్లా ఈ మరుగుతున్న వాటర్లో వేద్దాము. ఎప్పుడైనా సరే ముందే నీళ్ళలో ఎగ్స్ వేసేసి ఎక్కువసేపు ఉడికించడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదండి. బట్ ఇట్లా మరుగుతున్న నీళ్ళలో ఎగ్స్ని వేసి తర్వాత ఉడికించుకొని, అది కూడా జస్ట్ 10 మినిట్స్ మాత్రమే ఉడికించుకొని తింటే మాత్రం దానివల్ల అయితే మంచి బెనిఫిట్ ఉంటుందండి హెల్త్కి, ఎగ్స్ తినడం వల్ల. ఇదిగోండి, ముందు మొత్తం ఎగ్స్ మొత్తం వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మాత్రమే అండి. 10 మినిట్స్ అంటే ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ మాత్రమే వీటిని బాయిల్ చేయాలి. స్టవ్ ఫ్లేమ్ని మరీ ఫుల్లో కాకుండా మీడియంలో పెట్టి ఎగ్స్ని బాయిల్ చేయాలండి. ఇదిగోండి, ఇప్పుడు మూత తీసి చెక్ చేద్దాం. చూడండి, షెల్స్ అన్నీ పగుళ్ళు వచ్చున్నాయి, అంటే ఎగ్స్ ఉడికిపోయాయి ఎగ్జాక్ట్గా 10 మినిట్స్లో. కావాలంటే చూడండి, నేను మీకు ఇప్పుడు ఒలిచి కూడా చూపిస్తాను. ఒకవేళ 10 మినిట్స్లో ఉడకవని డౌట్ ఉంటుందేమో. చూడండి, బాగా ఉడికే ఎగ్స్ అయితే మాత్రం. ఇప్పుడు ఒలిచి కూడా చూపిస్తా చూడండి. ఇదిగో చూడండి, షెల్స్ అయితే చక్కగా వచ్చేస్తున్నాయి, అసలు ఇబ్బందే లేదు, ఉడకలేదన్న డౌటే అక్కర్లేదు. ఇలా ఉడికించుకొని తింటే మాత్రమే మనకి ఎగ్స్ తినడం వల్ల బెనిఫిట్ ఉంటుందండి. జనరల్గా చాలామంది హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎగ్ తినమని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు మీరు ఇట్లానే ఉడికించుకొని తినండి. అలాగే కూరల్లో వండుకునేటప్పుడు కూడా ఈ విధంగానే ఉడికించుకొని తింటేనే మనకి ఆ ఎగ్ తినడం వల్ల ఉండే బెనిఫిట్ ఉంటుందండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.